ఎవరిని బలపరచడానికి ఈ మాటలు దేవుడు మాట్లాడతాడో తెలియదు, కానీ నీ మీద మాత్రమే అభిషేకం ఉన్నది. నిన్ను ఎలా పడితే అలా అనడానికి దేవుడు పర్మిషన్ వారికి ఇవ్వట్లా. ఒకవేళ అన్నారో నిశ్చయంగా వారి నాశనాన్ని నువ్వు చూస్తావు అంతే. ఇది ఎవరికి దేవుడు మాట్లాడి బలపరుస్తున్నాడో తెలియదు. రిసీవ్. అభిషేకముతో ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు ఎవరో, దావీదు. సౌలు అతనికి సమీపంగా ఉన్నప్పటికీ కూడా అతని మీద చేయి కూడా వేయలేదంట. దావీదుకి తెలుసు దేవుని శక్తి. నువ్వు చెబితేనే చేయాలా, మేము చేయగలం. లేదు, మోషే మీద మాత్రమే అభిషేకం ఉన్నది. ఈరోజు నీ మీద మాత్రమే అభిషేకం ఉన్నది. దేవుడు నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడు. నీ కుటుంబంలో నిన్ను మాత్రమే ఏర్పరచుకున్నాడు. నువ్వు పని చేస్తున్న ఆ పనిలో నిన్ను మాత్రమే ప్రత్యేకించాడు దేవుడు. నీవు చేస్తున్న ఆ వ్యాపారంలో నిన్ను ప్రత్యేకించాడు దేవుడు. చులకనగా హేళనగా మాట్లాడుతున్న వారిలో నీ మీద ఆయన అభిషేకాన్ని ఉంచి నీ మీద తిరుగుబాటు చేసిన వారిని ఆయన ఎన్నటికి విడిచిపెట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని బలపరచడానికి